మార్నింగ్ గాయస్. జూలై 1st అనమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నేను స్పీచ్లెస్ అయిపోయాను అనమాట. ఎందుకంటే ఈ మంత్ నా బర్త్డే ఉంది. సో ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. సో ఐఎమ్ ఎడిటింగ్ సమ్ స్టఫ్ అనమాట. సో బికాస్ ఫర్ మై బిజినెస్ అది ఎడిటింగ్ చేస్తున్నాను ఇప్పుడు. మా వాడు రైమ్స్ వస్తున్నాడు యాజ్ యూజువల్గా. సో నాకు తీవ్రంగా కోల్డ్ వేస్తుంది గాయస్. ఐఎమ్ సో అప్సెట్ అవ్వాలో లేదో తెలియట్లేదు అనమాట. అలా ఉంది. ఇట్స్ న్యాచురల్ యాక్చువల్గా. పోలే దట్స్ గుడ్. సో మెడిసిన్ అయితే వేసేసుకున్నాను. సో ఇగ్నోర్ మై వాయిస్. రాసుకుంటాను టుడే లిస్ట్. ఇది అమెజాన్ నుంచి తీసుకున్నాను ఈ బుక్. స్నాక్ కింద సేమియా చేసుకున్నాను అనమాట. ఈరోజు హెయిర్ వాష్ డే అనమాట. సో అందుకని హెయిర్కి ఆయిల్ రాసేసి చేస్తాను. నేను ఓన్లీ 1 hour మాత్రమే పెడతాను. ఈ మసాజ్ చేసుకుంటే చాలా మంచిది గైస్. అలాగే మనకు ఖాళీ ఉండదు కాబట్టి అందుకని ఆయిల్ రాసినప్పుడైనా మసాజ్ చేద్దామని డిసైడ్ అయిపోయి రెడీ అయిపోయి బ్యాగ్స్కి ఫోటోషూట్ తీద్దామని వచ్చామన్నమాట. ఆల్రౌండర్ అయిపోయాను నేను. బిజీ ఫోటోషూట్లో. సో ఇది అయిన తర్వాత మా ఫ్రెండ్ బర్త్డే ఉంది. ఆ బర్త్డే పార్టీకి వెళ్తాం అనమాట. Look at my face is blushing. My new bag. అండ్ వెన్స్డే అనమాట. సో సీ యు టుమారో. గుడ్ మార్నింగ్ గైస్. దిస్ ఇస్ డే 2. సో నేను లేచి చాలాసేపు అయింది. రియోకి ఫుడ్ అదంతా వండేసి ఇప్పుడు ఫ్రీ అయ్యాను అనమాట. సో దిస్ ఈజ్ మై హెయిర్ ట్రీట్మెంట్కి అనమాట. ఏంటంటే ఆమ్లా, జింజర్ అండ్ కర్రీ లీఫ్ది క్యూబ్స్ కింద చేసేసుకొని ఇలా మార్నింగ్ తాగుతాను. బట్ ఎనీవే నేను ఇప్పుడు టుడో లిస్ట్ రాయాలి. దాంట్లో ఏమున్నాయో చూడాలి. నిన్న టుడో లిస్ట్ కూడా నేను ఫినిష్ చేయలేదు. సో అది ఫినిష్ చేసి ఏదైనా టాస్క్లు ఉంటే కనుక ఈరోజు నేను పెట్టుకుంటాను అనమాట. సో దట్స్ ఆల్. నేను నిన్న ఫోటోషూట్ తీసాను. ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసి నేను మళ్ళీ అది పోస్ట్ చేయాలి. సో ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్. సో నా లేజినెస్ పోతుందని ఐ హోప్ సో. సో మై సెకండ్ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్లో అనమాట చియా సీడ్స్, హనీ, లెమన్. సో ఈ 2 cups అయితే ఫస్ట్ మార్నింగ్ నా రొటీన్ అనమాట. అవి తాగిన తర్వాత ఐ విల్ రైట్ మై టు డూ లిస్ట్. దెన్ ఐ విల్ స్టార్ట్ మై డే. యోగాడికి డైరీ ఇచ్చారనమాట. ఆ డైరీకి దాంట్లో ఉంటాయి కదా, అదొక వాటర్. హలో గాయస్. ఎస్ బతికే ఉన్నాను. సో ఈ 3rd డే నేను కొంచెం డిసపియర్ అయిపోయాను అనమాట. అసలు నాకు పొద్దు నుంచి లేజీగా ఉంది. సో ఎక్కడికి వెళ్ళలేదు. అందుకనే వ్లాగ్ కూడా తీయలేదు. నౌ ఐఎమ్ గోయింగ్ టు నేను డ్రెస్ కొనుక్కున్నాను. దానికి వాడు ఇచ్చిన చున్నీని కింద బాటమ్ వేర్ నాకు నచ్చలేదు. సో ఆ 2 చూడడానికి రేపు మా ఫ్రెండ్ది శ్రీమంతం ఉందనమాట. దానికి కూడా తనకి కూడా ఏదైనా శారీ తీసుకుందామని వెళ్తున్నాం అనమాట. లెట్స్ గో. మై ఫస్ట్ స్టాప్ ఫర్ టుడే సురుచిలో మా వాడికి చాక్లెట్ లావా కేక్ కావాలి. చూడు ఒకసారి అన్నయ్య ఎక్కడ ఉన్నారు చూడు. ఆఖరికి చున్నీ దొరికిందంటే డ్రెస్. నిన్న ఆకృతిలో డ్రెస్ తీసుకున్నాను. దానికి చున్నీ గురించి సర్చ్ చేయడానికి వెళ్ళాను. ఆకృతిలో దొరికేసింది అనమాట. హలో గైస్. సో ఇది 4th డే అనమాట. మా ఫ్రెండ్ శ్రీమంత్ ఉందని చెప్పేసి వచ్చాను. అది ప్రాసెస్లో ఉంది. సో ఈరోజు పెద్దగా ఏమీ లేవు. ఈజ్ మై ఫేట్. ఫీలింగ్ బోరింగ్, ఫీలింగ్ క్యూట్. నాకు ఎలా ఉంటుందంటే ఒక 2 days ఉందనగా నా బర్త్డే గుర్తొస్తాయి అనమాట. నేను టకటకటకటకని అప్పుడు వేసుకోవాల్సి వస్తుంది హరీబరీగా. లేకపోతే ఎందుకు పోతే నుంచి నాకు కొంచెం స్టమక్ ఎక్గా ఉందనమాట. అందుకని
ఒక రకంగా అనిపించింది. బట్ ఎనీవే ఐఎమ్ ఓకేనా. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. రాజస్థానీ మహిళా మండలం ఏదో ఉందని చెప్పేసి పోస్ట్ ఇచ్చిందని సైడ్ అనేది. హలో గాయ్స్, నేను రెడీ అయిపోయాను. సో మా హస్బెండ్ ఈరోజు హాలిడే తీసుకున్నారనమాట నా డ్రెస్ కొనడానికి. సో నౌ వీఆర్ గోయింగ్ టు బై మై బర్త్డే డ్రెస్. ఓకే, సో ఇప్పుడు స్టైల్ యూనియన్కి వెళ్దాం అంటున్నారు. స్టైల్ యూనియన్లో స్టఫ్ బాగుందంట. సో నాకు ట్రెడిషనల్ కావాలి. సో ఇఫ్ ఐ లైక్ దేర్ ఐ విల్ బై ఇట్. ఇఫ్ నాట్ ఐ విల్ గో ఆకృతి. సో ఆకృతి ఈజ్ ద బెస్ట్ ఫర్ మీ. ట్రెడిషనల్ డ్రెస్సెస్లో నాకు ఆకృతిలోనే బాగా సెట్ అవుద్ది అనమాట. సో అక్కడికి వెళ్తాను. వెస్ట్ సైడ్లో వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ ఎక్కువ వెస్ట్రన్ వేరే ఉంటుంది కాబట్టి సో ఐ డోంట్ బాదర్ అబౌట్ దట్. ఐ విల్ గో లేటర్ ఫర్ మై స్టఫ్ వితౌట్ నోయింగ్ మై హస్బెండ్. ఓకే, సీ దట్. అక్కడికమ్మా